హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్షు వ్లాగ్స్. మనం ఫస్ట్ వీడియోలో యూకే యూనివర్సిటీకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది వీడియో చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా ఫండ్స్ ఎలా చూపించాలనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఫీ £490 ఉంది. ఇమిగ్రేషన్ హెల్త్ చార్జెస్ వచ్చేసి £776. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య న్యూస్ కూడా వచ్చింది కదా, స్టూడెంట్ వీసాకి అయితే డిపెండెంట్స్ అలో లేదు. కొన్ని రీసెర్చ్ బేస్డ్ కోర్సెస్కి అయితే డిపెండెంట్స్ అలో ఉన్నారు. రీసెర్చ్ బేస్డ్ డిపెండెంట్స్ పార్ట్నర్ చదివే యూనివర్సిటీ లండన్లో ఉంటే అయితే £845 మంత్ చొప్పున అలా 9 months సరిపడా చూపెట్టాల్సి ఉంటుంది. అంటే మనకు 845 times 9 అనమాట. మనకి కంప్లీట్ ఎంత అవుతుందంటే £7,605 అవుతుంది. డిపెండెంట్ పార్ట్నర్ అవుట్ సైడ్ లండన్ యూనివర్సిటీలో చదివేటట్టయితే ఒక మంత్కి £680. అలా మనము 9 months సరిపడా చూపెట్టాల్సి ఉంటుంది. అంటే £680 times 9 అనమాట. సో మనకి ఎంత అవుతుందంటే £6,120 అవుతుంది. డిపెండెంట్ ఇమిగ్రేషన్ హెల్త్ చార్జెస్ వచ్చేసి £776 పర్ ఇయర్కి చూపించాలి. అండ్ అలాగే డిపెండెంట్స్ వీసా అప్లికేషన్ ఫీ వచ్చేసి £490 ఉంది ప్రజెంట్ అయితే. వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.